హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ నేను పూర్ణం బూర్లు అలాగే తోపు బూర్లు అంటే వాటికి స్టఫింగ్ చేసే ఆ పిండి ఉంటుంది కదా, వాటితో కూడా బూర్లు వేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవడానికి చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంటే తీపి ఇష్టం లేని వాళ్ళు అలా కారం బూర్ల కింద వేసుకోవచ్చు. తీపి ఇష్టం ఉన్నవాళ్ళు ఇలా చేసుకోవచ్చు. ఇవేంటంటే మనం ప్రసాదాలు అవి చేసేటప్పుడు ప్రసాదాలకి మెయిన్ ఏంటంటే తీపి పెడతాం కదండి అమ్మవారికి, కానీ అలాగే పుట్టినరోజులు అవి అయినప్పుడు ఈ బూర్లు చేసుకోవడం చాలా సులువండి. దీనికి ఏంటంటే పెసరపప్పు శనగపప్పు వాడి చేస్తానండి. దాన్ని చూడండి, ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే 2-3 చెంచాలు శనగపప్పు తీసుకుని ఇంచుమించు 3 to 4 hours అవి బాగా నానబెట్టుకోవాలండి. అలాగే తోపు పెడతానన్నాను కదా, దానికి ఏంటంటే మినపప్పు బియ్యం, మినపప్పు ఒక కప్పు తీసుకుంటే పావు కప్పు బియ్యం తీసుకుని శుభ్రంగా మనం ఏంటంటే 3 to 4 hours దోసల పిండి ఎలా అయితే నానబెట్టుకుంటామో ఇడ్లీకి అలాగే నానబెట్టుకుని వీటిని మాత్రం బాగా కడుక్కోవాలండి. అంటే మనకు తెలిసిపోతుంది కదా, వాటర్ చేంజ్ అవుతుంది కదండి. అంతవరకు శుభ్రం కడుక్కున్న తర్వాత వాటిని శుభ్రం చేసుకొని ఈ పెసరపప్పు అలాగే శనగపప్పుని మిక్సీలో ఆడుకోవచ్చు, లేదంటే గ్రైండర్లో ఆడుకోవచ్చు. మిక్సీలో ఆడేసుకున్నా బాగానే ఉంటుందండి. ఇడ్లీ పెడతాము దానికి, అందుకని ఎలాగో కట్ చేసి మళ్ళీ మిక్సీ పెడతాను కాబట్టి ఇంచుమించు అంటే దేంట్లో ఆడుకున్నా పర్వాలేదు. అలాగే మినపప్పు బియ్యం కూడా మనం శుభ్రంగా చేసుకున్న తర్వాత దీన్ని అయితే గ్రైండర్లోనే ఆడుకుంటే బాగుంటుందండి. తోపు చక్కగా మెత్తగా అలాగే క్రిస్పీగా క్రంచీగా రావడానికి బాగుంటుంది. అంటే గ్రైండర్లో అయితే బాగుంటుంది, లేదంటే మిక్సీలో కూడా కొంచెం స్మూత్గా గార్లు అవి ఆడుకునేలాగా చూసుకుని ఆడుకోవాలి. అది కూడా రెండు కూడా ఆడుకున్న తర్వాత చూడండి, ఆ పెసరపప్పు మనం ఆడుకున్న దాన్ని ఇడ్లీలా పెట్టుకోవాలండి. అయితే ఇడ్లీలు మన ఇడ్లీ స్టాండ్లో ప్లేట్లు ఉంటాయి కదండి, చిన్నవాటికి నూనె రాసి అవి మళ్ళీ దాని మీద వేసుకోవచ్చు, లేదంటే అవి అయితే ఎక్కువ అవుతాయి కదండి. పండగలు అంటేనే మనం ఏంటంటే ఎక్కువ ప్రిపరేషన్లు ఉంటాయి కాబట్టి కొంచెం పని సులువు అవ్వాలంటే ఇలా పెద్దగా ఇడ్లీలా పెట్టుకుంటే కనుక స్టీమ్ చేసుకుంటే, మనం స్టీమ్ ఇడ్లీ చూడండి, మనం దాన్ని ఏమంటారు, కుడుము అంటారు, లేదంటే పెద్ద ఇడ్లీని పోళ్ళు అంటారు. ఆ పోళిలా పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది. ఆ పోళి మాత్రం పెట్టుకున్న తర్వాత మనం మధ్య మధ్యలో చూసుకుంటూ చక్కగా ఇడ్లీ ఎలాగంటే 5 నుంచి 10 నిమిషాల్లో ఉడికిపోతుంది కదా, సేమ్ ఇది కూడా అలాగే ఉడికిపోతుందండి. ఉడికిపోయిన తర్వాత మనం దాన్ని చల్లారి పెట్టుకోవాలి బాగా. దానికి చూడండి, చెప్పాను కదా, మినపప్పు బియ్యం కూడా ఇలాగా మనం మిక్సీ కానీ గ్రైండర్లో కానీ ఆడుకున్న దాన్ని కొంచెం థిక్గా తీసుకుంటే కనుక, చెప్పాను కదా బూర్లు వేస్తానని, అందుకని మనం బూరికి కావాల్సిన కన్సిస్టెన్సీకి అప్పుడు వాటర్ కలుపుకోవచ్చండి. ముందుగా రుబ్బుకునేటప్పుడు గట్టిగా తీసుకుంటే బాగుంటుంది. దానికి చెప్పాను కదండి ఇడ్లీలా పెట్టుకోవాలని. ఆ ఇడ్లీ ఉడికిందో లేదో ఇలా చెక్ చేసుకుని ఉడికిన తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని బాగా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చిన తర్వాత మనం అలా ముక్కల్లా కోసుకోవాలి. చూడండి, ఇడ్లీ కూడా అస్సలు అంటకుండా రావాలంటే అలాగా మన దగ్గర బటర్ పేపర్ ఉంటే కనుక అలా వేసుకుని పెట్టుకుంటే కనుక ఆ కింద పాత్ర కూడా కష్టం అవుదండి మనం ఏంటంటే తోముకోవడానికి. అంటే అది ఎలాగో స్టీమింగ్ ఇచ్చేటప్పుడు కన్నాలు ఉంటుంది, డైరెక్ట్గా పోయలేం కదా, ఎలాగో బటర్ పేపర్ వేసుకుంటే అంటే పూర్వం అయితే క్లాత్లు అవి వేసేవారు, మళ్ళీ ఆ క్లాత్లు ఉతుక్కోవడం కష్టం అండి. ఇప్పుడు చాలా సులువులు వచ్చాయి కదా, ఈ బటర్ పేపర్ వేసుకుంటే కనుక మనకి ఈజీ అవుతుంది. ఆ ఇడ్లీ తీసుకుని దాన్ని ఏంటంటే అయితే చేత్తో గట్టిగా పిసుకోవాలండి. లేదు అంటే కనుక మనం ఏంటంటే చేయలేకపోతే కనుక మిక్సీలో వేసుకుని అలాగా కోర్సులో ఆడేసుకుంటే బాగుంటుందండి. నేను ఎప్పుడు మిక్సీలో వేసేస్తానండి, అది ఈజీ అవుతుంది. అలాగే మనం దీనికి 1 కప్పు మనం పెసరపప్పు వాడుకుంటే 1.5 కప్పు వరకు పంచదార వేసుకుంటే సరిపోతుందండి. బాగా స్వీట్ కావాలనుకుంటే 2 cups కూడా వేసుకోవచ్చు. ఎంత పంచదార ఎంత తక్కువ తింటే అంత మంచిది కదా, అందుకని 1.5 వేసుకుంటే సరిపోతుంది. దానికి ఏంటంటే ఇవన్నీ ట్రెడిషనల్ మనం ఏంటంటే ఇంకా మిస్ చేసుకోవడం ఇష్టం లేక ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కాబట్టి కొంచెం స్వీట్ తగ్గించుకుంటే మంచిది. అందుకని దానికి చూడండి, అలా మనం అంతా పంచదార కలిసే వరకు అస్సలు ఉండలు లేకుండా చక్కగా చేత్తో శుభ్రంగా కలపాలండి. కలిపిన తర్వాత వాటిని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి. ఇవి కొంచెం మొత్తం ఉన్నదాన్నంతా మనం ఇలా చిన్న ఉండాలు చేసుకుంటే, అయితే దీంట్లోకి ఏంటంటే కొంతమందికి కొబ్బరి ఇష్టం ఉంటే మొత్తం కొబ్బరితో చేసుకోవచ్చండి. లేని వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్లెయిన్ చేసుకున్న తర్వాత సగం మిశ్రమానికి అలాగా కొబ్బరి కలుపుకొని మొత్తం ఉండల్లా చేసుకుని ఎన్ని అయితే అన్నీ అలా చేసుకుని ఉంచుకోవాలండి. అలాగే ఇవి కూడా రౌండ్గా వచ్చేయాలంటే మనం 2 చేతుల మధ్యలో కొంచెం గట్టిగా చేసుకుంటే కనుక బూరు వేసేటప్పుడు కూడా చక్కగా మంచి షేప్ అది వస్తుందండి. చెప్పాను కదా, ఈ కొబ్బరి కూడా వేసి కలుపుకున్న దాన్ని కూడా ఇలాగ చేసుకుంటే ఒకటి ప్లెయిన్ ఒకటి కొబ్బరి, ఇవి ఇలాగే తీసుకుంటే కూడా చాలా బాగుంటాయండి. ఈ పూర్ణం ఇలాగే తినడానికి మా పెద్ద అబ్బాయి ఇష్టపడతాడు. ఇంకా అలా డిప్పింగ్లు మళ్ళీ ఆయిల్లో వేసి వేయించే కన్నా ఇలాగే తినడానికి ఇష్టపడతాడు. అంటే తీసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. ఇలా కూడా మనం ప్రసాదం కింద పెట్టచ్చు దేవుడికి.
చాలా మంచిది. అగో చూడండి అలా ఉండల్లా చేసుకుంటే దేవుడికి ప్రసాదం పెట్టడానికి చాలా బాగుంటుంది. ప్లస్ ఉండ కూడా మనకు అలా రౌండ్గా ఉంటే కనుక బూరి షేప్ చక్కగా వస్తుంది. దాన్ని చూడండి అన్నీ కూడా మనం చేసుకున్నవన్నీ రౌండ్గా చేసేసుకున్న తర్వాత చెప్పాను కదండి, బ్యాటర్ గట్టిగా ఆడాం కదా, కారం బూరి కూడా వేస్తాను కదా, అందుకని ఇంకొక దాంట్లోకి తీసుకొని చూడండి ఆ కన్సిస్టెన్సీ అలా జారేలాగా ఉండాలి. అప్పుడు అందులోకి మనం ఇందాకలా చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ వేసుకుని మనం తీసుకున్న బాణీకి ఎన్ని పడితే అన్ని దాన్ని బట్టి అలాగ అన్నీ వేసుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. అయితే అవి అలా నూనెలో వేసేటప్పుడు అవి ఏమవుతాయంటే అంటుకుపోతాయండి. వాటిని చిన్న అట్లకాడ కానీ లేదంటే ఫోర్క్తో కానీ కొద్దిగా అలాగా సెపరేట్ చేసుకోవచ్చు. లేదంటే మనం వేయించుకునే ఆ చట్రంతోనే కొంచెం అలా సెపరేట్ చేసి వేయించుకుంటే కనుక కలిసిపోతే అదేంటంటే బయట విడదీసినప్పుడు మళ్ళీ వైట్గా ఉండిపోతుందండి. అందుకనే లోపలే మనం విడదీస్తే కనుక చూడండి అన్ని వేపులా వేగి చక్కని కలర్ వస్తాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసుకుంటే చాలా బాగుంటాయండి. మనం ఇవి ప్రసాదం పెట్టడానికి అమ్మవారికి కానీ లేదంటే ఏదైనా పండగల్లో మనం దేవుడికి ప్రసాదం పెట్టడానికి కూడా ఈ ఐటెం చాలా మంచిదండి. ట్రెడిషనల్ బూర్లు ఇవి యాక్చువల్గా పెళ్ళిళ్ళలో కూడా బ్రాహ్మణుల పెళ్ళిళ్ళలో కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇవి కొంతమంది ఏం చేస్తారంటే వేడివేడిగా బూరి ఉన్నప్పుడు కన్నం పెట్టుకుని నెయ్యి కూడా వేసుకుని తీసుకుంటారండి. మీరు కూడా అలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అంటే నెయ్యి కూడా మనం ఈ మధ్య కొంచెంగా తినాలి కాబట్టి అలాగే ఇలా చేసుకునే ఐటమ్స్తో తీసుకోగలిగిన వాటితో తీసుకుంటే బాగుంటుంది. అలాగే ఈ బూరికి మంచి కాంబినేషన్ అండి అలాగే గీతో తప్పకుండా ట్రై చేయండి. వీటిని మనం ఎన్నైతే చేసుకున్నామో అన్నీ కొన్ని కొబ్బరి బూర్లు కొన్ని మామూలు ప్లెయిన్వి అలాగా రకరకాలుగా చేసుకోవచ్చు కదండి. అలాగే ఇవేంటంటే మనం అన్నీ వేయించుకున్న వాటిని టిష్యూ పేపర్లోకి తీసుకుంటే ఎక్సెస్ ఆయిల్ పోయిన తర్వాత మనం సర్వ్ చేయడానికి చాలా బాగుంటాయి. అంటే ఆయిల్ ఐటెం కదండి, అందుకని అలాగ టిష్యూ పేపర్లో తీసుకుంటే బాగుంటాయి. దానికి చెప్పాను కదండి కారం బూర్లని, ఆ కారం బూర్లకి తోపు కొంచెం గట్టిగా మనం తీసుకుంటే బాగుంటుందని చెప్పాను కదా, అందులోకి అల్లం పచ్చిమిరపకాయ పేస్ట్ వేసుకుంటే ఈ బూర్లకి సూపర్ ఉంటుంది. అలాగే కొద్దిగా ఇంగు కూడా వేసుకోండి, నేను మర్చిపోయాను. అలాగే మనం తోపు వేసినప్పుడు ఇందాకలో కొంచెం సాల్ట్ వేయలేదు కదండి, కొద్దిగా సాల్ట్ కూడా అంటే తీపి బూరికి వేయం కదా, అందుకని దీంట్లో కొంచెం సరిపడా సాల్ట్ వేసుకుని అలాగా మనం చిన్న వేస్తేనే చక్కగా పొంగుతాయండి. చూడండి స్ట్రీట్ స్టైల్లో పునుకులు అని కొనుక్కుని తింటాం కదండి, అవి ఇవేనండి. యాక్చువల్గా వాళ్ళు ఇంకా వేరే పిండిలు ఏవో కలుపుతారు, మనం ఇందులో జస్ట్ మినపప్పు కొంచెం బియ్యం వేసిన పిండే కాబట్టి సూపర్గా ఉంటాయండి. పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద చేసి పెట్టడానికి బాగుంటాయి. కొంతమందికి తీపి ఇష్టం లేని వాళ్ళకి కారం బూరెలో వేసి తీసుకుంటే చాలా బాగుంటాయి కదా. మా పిల్లలకి తీపి బూరెల కన్నా ఈ కారం బూరెలే చాలా ఇష్టం అండి. తీపి బూరెలు చేసినా ఎక్కువ బూరెలు పంచడానికే నేను చూస్తాను. ఈ కారం బూరెలు అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. బట్ ఇది చూడండి మనం చట్నీ ఇవన్నీ చక్కగా ఇవి కూడా అంటుకుంటాయండి. మనం అలా అట్లకాడ పెట్టుకుని సెపరేట్ చేసుకుని వేయించుకుంటే కనుక చక్కగా ఏ బూరికి ఆ బూరి వేగుతుండండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని చట్నీ మన చాయిస్ ఏ చట్నీ నచ్చితే ఆ చట్నీతో తీసుకొని ట్రై చేయండి. తప్పకుండా రెండు కూడా ట్రై చేసి కమెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.